బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ ఒడిశాతో పాటు ఉత్తర కోస్తా తీరాలకు ఆనుకుని అల్పపీడనం పయనిస్తుంది కనుక దాని ప్రభావం రానున్నటువంటి 24 గంటల పాటు ఏపీపై ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సందర్భంలో తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 40 నుంచి 50 కిలోమీటర్లు, అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉంటాయి కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక అల్పపీడనం క్రమంగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ సాధారణ వర్షపాతం ఉండబోతోంది. ఇటు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అలాగే రాయలసీమలో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాయలసీమ సరిహద్దు ప్రాంతమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావం రేపటి నుంచి స్వల్పంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 3వ రోజు నుంచి క్రమేపీ సాధారణ వాతావరణం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే రానున్నటువంటి 24 గంటల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే రేపటి నుంచి మళ్ళీ సాధారణ వాతావరణ పరిస్థితి వస్తే కనుక వర్షాలు తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తరాంధ్ర సమీపంలో దక్షిణ ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఏం చెప్తోంది వాతావరణ శాఖ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దాని అంతేకాకుండా అల్పపీడనం, ఋతుపవన ద్రోణి, మూడిటి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా ఉదయంతో కూడా ఉష్ణ తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వేళలో అకస్మాత్తుగా వాతావరణం మారే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే కొన్ని జిల్లాలను కూడా అలర్ట్ చేశారు. దాదాపు హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు వర్షం కురుస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయని ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే అలర్ట్ జారీ చేయడంతో వచ్చే 3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండడంతో చాలా జిల్లాల్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ 3 రోజుల పాటు అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణపై ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.